పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులన్నారు చంద్రబాబు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. ఆయన పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో పొత్తులన్నారు చంద్రబాబు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. ఆయన రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు. పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తన్నారు చంద్రబాబు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. ఆయన రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే పొత్తు సారాంశాన్ని ప్రజలకు వివరించే బాధ్యత కూడా ఆ ముఖ్య నేతలకి అప్పగించినట్టు మనకు సమాచారం అందుతుంది. అలాగే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే టెలికాన్ఫరెన్స్లో బీజేపీ త్వరలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ పొత్తులకు సంబంధించి గత 2-3 రోజుల నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలతోనూ, అలాగే ఢిల్లీ బీజేపీ పెద్దలతో అమిత్ షాతో, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. పొత్తులకు సంబంధించిన వ్యవహారం క్లారిటీ వచ్చేసింది. మొత్తం ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న క్లారిటీ కూడా దాదాపు వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అధికారిక ప్రకటన కూడా వెలువడి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో పొత్తులకు సంబంధించిన సారాంశాన్ని, పొత్తుల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, అసలు ఏ ఉద్దేశంతో పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న అంశానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సో ఈ టెలికాన్ఫరెన్స్లో గత 2 రోజుల నుంచి బీజేపీ అధినాయకత్వంతో జరిపిన పొత్తులకు సంబంధించిన వివరాలని ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా పొత్తులు ఏ ఉద్దేశంతో పెట్టుకోబోతున్నామన్న విషయాన్ని చెప్పారు. అలాగే అట్ ద సేమ్ టైం పొత్తులకు సంబంధించి రాజకీయంగా కొన్ని సీట్లను కోల్పోయే పరిస్థితి ఉన్నప్పటికీ కొంత నష్టం అనేది తెలుగుదేశం పార్టీకి జరుగుతున్నప్పటికీ ఆశావాహులకి పూర్తి స్థాయిలో కొంతమంది న్యాయం చేయలేకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తుకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది అన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా టీడీపీ అధినేత చెప్పారు. సో పొత్తులకు సంబంధించి ఏ ఉద్దేశంతో పొత్తులు పెట్టుకున్నామనే విషయాన్ని, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామన్న అంశాన్ని అంశాల వారీగా, విడతల వారీగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత సీనియర్ల మీద ఉంటుందన్న విషయం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా త్వరలో రూపొందించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. వివిధ వేదికల మీద పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ ఇచ్చే దిశగా సీనియర్ నేతలు కావచ్చు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో చాలా ఫోకస్డ్గా ఉండాలన్న సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మరొక కీలకమైన కామెంట్ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఏపీ విషయంలో కొన్ని కీలక ప్రకటనలు బీజేపీ జాతీయ నాయకత్వం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏపీకి సంబంధించి కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, కీలకమైన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కీలక ప్రకటన బీజేపీ అధినాయకత్వం చేస్తుందన్న భావన ఆయన మాటల్లో కనిపించింది. ఉదాహరణకి పోలవరం ఇష్యూలో కావచ్చు, అమరావతి రాజధాని వ్యవహారంలో కావచ్చు, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్, అలాగే స్టీల్ ప్లాంట్, ఇటువంటి వాటికి సంబంధించి బీజేపీ
అధినాయకత్వం నుంచి, బీజేపీ హైకమాండ్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ, కొంత స్పష్టత అనేది ఏపీకి సంబంధించిన ప్రజలు, ఏపీకి సంబంధించిన పొలిటికల్ పార్టీలు కోరుకుంటున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ జాతీయ నాయకత్వం చేసే అవకాశం ఉంది అన్న సంకేతాలు ఇచ్చేది ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ టీడీపీ అధినేత ఈ టెలికాన్ఫరెన్స్లో చెప్పడం అనేది కీలకమైన పరిణామంగా కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తన్నారు చంద్రబాబు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు ఆయన. అలాగే రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు.